నందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరు కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈరోజు దానియేలు అనే భక్తుడి జీవితంలో నుంచి ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అయితే దానియేలును దేవుడు ఎలా వర్ధిల్లింపజేశాడు అనే విషయం మీద, అలాగే దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలంటే ఏం చేయాలి అన్న విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇందా చదివిన వాక్యాన్ని మరొకసారి చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అంటే దానియేలు యవ్వన ప్రాయము నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఎక్కడ కూడా తగ్గింపు లేకుండా ప్రతి విషయంలో కూడా ఆ వయసు ఈ వయసు అనే విషయంలో కాకుండా ప్రతి విషయంలో కూడా దానియేలుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వర్ధిల్లింప చేశాడంటే, ఎందువల్ల దానియేలును దేవుడు వర్ధిల్లింప చేశాడంటే దానియేలు దేవుడు ఎదుట కొన్ని నిర్ణయాలను తీసుకున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే దేవుడికి ఇష్టం, ఎలా ఉండకుండా ఉంటే దేవుడికి అయిష్టము అన్నీ కూడా తెలుసుకొని దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలని, దేవుడికి ఇష్టమైన రీతిగా బ్రతకాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానియేలుకు దేవుడు తోడయ్యుండి ఆయన వృద్ధాప్యం వరకు కూడా దేవుడు దానియేలును ఏం చేశాడంటే వర్ధిల్లింపజేస్తూ వచ్చాడంట. అక్కడ చదివాం కదా, దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారాసికుడు కోరేషు ప్రభుత్వ కాలమందును కూడా అంట దానియేలు ఏమై ఉన్నాడంటండి వర్ధిల్లెను. మరి దానియేలు తీసుకున్న నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మొదటిది ఏంటంటే ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడాన్ని నిర్ణయించుకున్నాడంట. అంటే దేవుని దృష్టిలో ఆయన ఎలా బ్రతకాలనుకున్నాడంటే పరిశుద్ధంగా, పవిత్రంగా. నేను దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకాలి, అంతేగాని దేవునికి అయిష్టంగా నేను బ్రతకూడదు, అపవిత్రంగా నేను బ్రతకూడదు. నేను దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైన రీతిగా నేను బ్రతకాలి, దేవునికి ఇష్టమైన పనులు నేను చేయాలి, దేవునికి విరుద్ధంగా నేను ఏ పని చేయకూడదు, దేవునికి అయిష్టమైన పనులు నేను చేయకూడదు, అపవిత్రతను నేను అంటించుకోకూడదు, పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలని దానియేలు ఏం చేశానంటే మొదటగా పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలని నిర్ణయం తీసుకున్నాడంటండి. అంటే మనం పవిత్రంగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మన మీద శ్రద్ధ నిలుపుతాడు. మనం పవిత్రంగా దేవుని దృష్టిలో బ్రతికితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎప్పుడంటండి మనం ఎలా బ్రతకాలంట? నీవు పవిత్రుడవై అలాగే యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ మీద ఏం నిలుపుతాడంటండి? శ్రద్ధ నిలుపుతాడంట. అవును, మనం నీతిమంతులుగా బ్రతికినప్పుడు, మనం యథార్థవంతులుగా బ్రతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మీద దృష్టి అలాగే మన మీద శ్రద్ధ ఆయన నిలుపుతాడు. అమ్మో, ఈ బిడ్డ చక్కగా నా ఎదుట పవిత్రంగా జీవిస్తుంది, నా ఎదుట పరిశుద్ధంగా జీవిస్తుంది, యథార్థవంతంగా జీవిస్తుంది, ఎక్కడ కూడా నటన లేదు, వేషధారణ లేదు, ఎక్కడ కూడా అన్ని విషయాల్లో చూడ యథార్థత కలిగి ఉంది, అన్ని విషయాల్లో కూడా ఒకే రీతిగా ఉంటుందని అప్పుడు దేవుడు అంటండి మన మీద ఏం నిలుపుతాడంటండి? శ్రద్ధ నిలుపుతాడంట. మన మీద ఏం నిలుపుతాడంటండి? శ్రద్ధ నిలుపుతాడంటండి. కాబట్టి మన దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు, పవిత్రంగా బ్రతికినప్పుడు దేవుడు మన మీద ఏం నిలుపుతాడంట? శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంట? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మన యొక్క నివాస స్థలములు వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలంటే అండి, మనం ఎలా బ్రతకాలంటే, ఎలా ఉండాలంటండి? నీతిగా, పవిత్రంగా, యథార్థత కోల్పోకుండా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఏం నిలుపుతాడంటండి? శ్రద్ధ నిలిపి మన నివాస స్థలములను ఏం చేస్తాడంట? ఆయన వర్ధిల్లింపచేయును. మరి ఈరోజు మనం పవిత్రంగా జీవించగలుగుతున్నామా? యథార్థంగా జీవించగలుగుతున్నామా? ఒకవేళ మనలో పవిత్రత లేకపోతే, యథార్థత లేకపోతే దేవుడు మన మీద శ్రద్ధ నిలపడు. మరి దేవుడు మన మీద శ్రద్ధ నిలపపోతే మన కుటుంబాలు, మన యొక్క గృహాలు ఎలా వర్ధిల్లింపబడతాయి?
మన జీవితాలు ఎలా వర్ధిల్లింపబడతాయి? ఈరోజు చాలా కుటుంబాల్లో మా జీవితం ఏంటండి ఇలాగే ఉంటుంది. ఎక్కడ ఎంత ఇంటిళ్ళ పది కష్టపడుతున్నా మా కుటుంబంలో అసలు మిగులన్నది కనపడతలేదు, ఏమి కనపడతలేదు. అన్ని సమస్యలే, అప్పులే, తెప్పలే, వ్యాధులే, బాధలే అని ఉంటాయి. అంటే మన దేవుని దృష్టిలో ఎలా బ్రతుకుతున్నామంటే అపవిత్రంగా బ్రతుకుతున్నాం. మనలో ఏం లేదంటే యథార్థత లేదు. నీలో యథార్థత లేనప్పుడు, నీలో పవిత్రత లేనప్పుడు దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలపడు. నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్లింపచేయడు. మరి నీ నివాస స్థలములు వర్ధిల్లాలంటే మొదటగా నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా ఉండాలి. తర్వాత యథార్థవంతంగా మనం జీవించాలి. మనలో యథార్థత ఉండాలి. చాలా ప్రసంగాల్లో చెప్పిన యథార్థత గురించి. మనం దేవుని మందిరంలో ఎలాగుంటామో ఇంటి దగ్గర అలాగే ఉండాలి. ఇంటి దగ్గర ఎలాగుంటామో చేసే పనికాడ అలాగే ఉండాలి. నలుగురు మనుషులు, ఇంట్లో మనుషులతో ఎలాగుంటున్నామో ఎదుట వెళ్ళే మనుషుల దగ్గర కూడా, చేసే పనికాడ, ఉద్యోగం దగ్గర కూడా అదే రీతిగా నువ్వు ప్రవర్తిస్తే అదే యథార్థత. కానీ చాలామంది మందిరంలో చాలా భక్తిగా ఉంటారు. నా అంత భక్తి పరులు లేరు, నా అంత ప్రార్థనా పరులు లేరు, నా అంత విశ్వాసులు లేరు అన్నట్టు మందిరంలో చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా జీవిస్తూ ఉంటారు. కానీ అదే పరిశుద్ధత, అదే పవిత్రత మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అటువంటి పరిశుద్ధమైన జీవితం ఉండదు, అటువంటి విశ్వాసమైన జీవితం ఉండదు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి మన ప్రవర్తన మారిపోద్ది, మన మాట తీరు మారిపోద్ది, మన చేతలు మారిపోతాయి. మళ్ళీ వేరే చోట పనికి వెళ్ళిన చోట అక్కడ అలాగే మారిపోతాయి. అంటే వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క రకమైన ప్రవర్తనను మనం కలిగి ఉంటున్నాం. అంటే అది యథార్థత అనిపించుకోదండి. ఎక్కడైనా సరే నువ్వు ఒకే రకంగా ఉండాలి. ఎక్కడైనా సరే నీ మాట తీరు ఒక రకంగా ఉండాలి. ఎక్కడైనా సరే నీ పనితీరు, నీ క్రియలు ఒకే రకంగా ఉండాలి. అంతేగాని సందర్భాన్ని బట్టి నువ్వు మాటలు మార్చేస్తూ ఉంటే, సందర్భాన్ని బట్టి నీ పనులు మార్చేస్తూ ఉంటే అది యథార్థతని అనిపించుకోదు. కాబట్టి మనలో మొదట పవిత్రమైన జీవితం ఉండాలి, యథార్థమైన జీవితం ఉండాలి. రెండూ ఉంటేనంట దేవుడు నీ నివాస స్థలం ఏం చేస్తానంటండి? వర్ధిల్లింపజేస్తాడు. ఆ తర్వాత కింద వచనంలో ఉంటుంది, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదను నీవు మహాభివృద్ధి పొందుదవు. మహాభివృద్ధి పొందుతావంటండి. ఎప్పుడు? మనం పవిత్రంగా, యథార్థంగా జీవించినప్పుడు, ఆయన మన మీద శ్రద్ధ నిలిపినప్పుడు మన నివాస స్థలములు వర్ధిల్లింపజేస్తాడు. అలాగే అప్పుడు మన స్థితి మొదట కొద్దిగా ఉందేమో, తుదకు మహాభివృద్ధి కలగజేస్తాడంట. నువ్వు ఇంకా ఇప్పుడు కొంచెం స్థితిలోనే బ్రతుకుతున్నావేమో, కొద్ది స్థితిలోనే బ్రతుకుతున్నావేమో, తక్కువ జీతంలోనే బ్రతుకుతున్నావేమో, తక్కువ సంపాదనలోనే ఉంటున్నావేమో. దేవుడు అంటండి, నువ్వు యథార్థంగా, పవిత్రంగా జీవిస్తానంటున్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉంది, తుదకు మహాభివృద్ధి నీకు కలగజేస్తాను అంటున్నాడు. అది ఎప్పుడు? దేవుడి పట్ల నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు, అలాగే యథార్థమైన జీవితాన్ని నీవు జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఏం నిలుపుతాడో తెలుసా? శ్రద్ధ నిలుపుతాడండి. మనం ఇప్పుడు ఒక స్కూల్లో చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారు. అందులో కొంతమంది బాగా చదివే పిల్లలు ఉంటారు, కొంతమంది మొద్దులు ఉంటారు. టీచర్స్ ఎక్కువగా బాగా చదివే పిల్లల మీద శ్రద్ధ నిలుపుతూ ఉంటారు. బాగా చదువుతున్నారా, మార్క్స్ బాగా వస్తున్నాయి, నేను ఎంకరేజ్ చేస్తాను, బాగా చదువుకొని టీచర్స్ ఎక్కువ పిల్లలు, బాగా చదివే పిల్లల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, శ్రద్ధ నిలుపుతారు. వాళ్ళకి ఏమన్నా ఒకవేళ ఆర్థికపరమైన సహాయం కావాలంటే వాళ్ళు సహకరించి కొంతమంది పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. మొద్దుబారిపోయిన, చదవలేని ఉన్నాడు అనుకోండి, వాడి మీద ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా చదవడానికి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, వాళ్ళ మీద శ్రద్ధ ఉంటుందా? ఇంకా చదివితే చదవరా అని విడిచిపెట్టేస్తారు. శ్రద్ధ నిలిపిన వారి మీద ఒకవేళ వాళ్ళ వెనకాల స్థితి బాగోపోతే వాళ్ళే ఫీజులు కట్టి ఆ బిడ్డలను చదివించి గొప్పవారిని చేస్తారు. అలాగే దేవుడి దృష్టిలో మనము కూడా పవిత్రంగా, ఆయనకి ఇష్టంగా, ఆయనకు నచ్చే రీతిలో మనం బ్రతికినప్పుడు, మనం జీవించినప్పుడు, మన పనులు, మన క్రియలు అన్నీ ఉన్నప్పుడు దేవుడు నీ మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ నిలుపుతాడంటండి. ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి, అబ్బా ఈ బిడ్డ నా పట్ల ఎంత బాగా జీవిస్తుంది, నా పట్ల ఎంత యథార్థంగా ఉంటుంది, ఈ బిడ్డకి నేను ఏదోటి చేయాలి, ఏం అవసరం ఏంటి అని దేవుడు నీ యొక్క పవిత్రతను చూసి, నీ యొక్క యథార్థతను చూసి శ్రద్ధ నిలిపి నీకు కావలసినవి ఇచ్చి, నీ స్థితి అప్పుడు కొద్దిగా ఉందేమో, తర్వాత దేవుడు ఆ స్థితిని ఒక గొప్ప స్థితిలోనికి, మహాభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. మరి మనలో అపవిత్రత రాకూడదు ఏంటంటే ఉంటాను చూడండి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై జీవించండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి, మీరును పవిత్రంగా ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అంటే సమస్తమైన ప్రవర్తన, అన్ని విషయాల్లో కూడా మనం ఎలాగుండాలంటండి? పరిశుద్ధులైన చూపుల్లో, తలంపుల, ఆలోచన, వినికిల్లో, మాటల్లో, చేతల, క్రియల, నడకల్లో, ప్రతి విషయంలో సమస్త ప్రవర్తనందు మనం ఎలాగుండాలంట? పరిశుద్ధులై ఉండాలి. అంటే మనలో చాలా ఉండొచ్చు. అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, నమ్మక ద్రోహం, జారత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, జగడాలు పెట్టడం, ఇవన్నీ కూడా అపవిత్రత. ఇవన్నీ మనలో ఉంటే మన అపవిత్రులమే. ఇవేమీ లేకుండా నువ్వు ఎదుటివాడిని ప్రేమించగలిగే హృదయం నీకుంటే నువ్వు పరిశుద్ధుడు. అంటే సమస్త ప్రవర్తనందు మనం ఎలా ఉండాలంటండి? పరిశుద్ధులై ఉండాలి. మరి మనం పరిశుద్ధులై ఉన్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామంటారా? ఈరోజు ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు? ఎంతమంది పవిత్రంగా జీవిస్తున్నారు? ఈరోజు యవ్వన కాలంలో బిడ్డలు, యవ్వనస్తులు ఎంతమంది పవిత్రంగా జీవిస్తున్నారు? ఎంతమంది వారి శరీరాలను అపవిత్రంగా చేసుకుంటున్నారు? పెళ్ళి కాకముందు జారత్వంలో పడిపోతున్నారు, పెళ్ళయ్యకు కూడా వ్యభిచారంలో పడిపోతూ ఉన్నారు. ఎంతోమంది యవ్వనస్తులు చిన్నప్పటి నుంచి యవ్వన ప్రాయంలో అడుగుపెట్టిన కాడి నుంచి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, ఎంతోమంది యవ్వన ప్రాయాల్లోనే పాపములకి లోనైపోతున్నారు, పాపపు జీవితానికి లోనైపోతున్నారు. దానియేలునండి యవ్వన ప్రాయంలోనే బబులోను రాజు పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు యవ్వన కాలంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే రాజు తాగే ద్రాక్షరసము, తన తినే ఆహారము, దేవతలకు బలిచ్చిన ఆహారాన్ని ఈ చెరపట్టుకొచ్చిన యవనస్తులకి రాజు పెట్టమని ఆజ్ఞాపించినప్పుడు ఆ బలిచ్చిన ఆహారం, ద్రాక్షరసం నేను తాగకూడదు, అవి తాగితే మేమేమైపోతాం? అపవిత్రులమైపోతాం. అంటే దేవుని దృష్టికి అపవిత్రంగా జీవించిన వారం అయిపోతాం. దేవుని దృష్టికి పవిత్రమైన జీవితం జీవించిన వారుగా ఉండము. ఆ అపవిత్రమైన మేము పుచ్చుకోకూడదు, మాకు కూరగాయలే పెట్టండి, మాకు ఆకుకూరలే పెట్టండి, అవే తింటాం మేము అని దేవుని దృష్టిలో బలంగా నిలబడగలిగాడండి దానియేలు. కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరండి. దానియేలుకి ఆ సమయంలో అక్కడ తల్లిదండ్రులు ఎవరే తినకూడదు, ఇది తినకూడదు, అది అపవిత్రం, ఇది అపవిత్రం, దాని జోలికి వెళ్ళకూడదు, అది తప్పు, ఇది పాపం అని చెప్పేవాళ్ళు లేరు. కానీ దేవుడికి తోడుగా ఉన్నాడు, దేవుడు భయపడ్డాడు. దేవుని దృష్టిలోనే పవిత్రంగా ఉండాలని, ఆ యవ్వన ప్రాయంలో కూడా తనను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఖచ్చితంగా నిలబడి ఉన్నాడు. మీరు ఈరోజు యవ్వనస్తులు అలా నిలబడగలుగుతున్నారా? అలాగా ఈరోజు తల్లిదండ్రులు చెబుతూ ఉన్నా కూడా చాలామంది యవనస్తులు పాపంలో పడిపోతున్నారు. వారి యొక్క జీవితాలను అపవిత్రంగా మార్చుకుంటున్నారు. అమ్మ ఇది తప్పు, వెళ్ళొద్దు, బాబు ఇది తప్పు, అది వెళ్ళొద్దు, అది తాకూడదు, అది తినకూడదు, ఇది చెందకూడదు, అలా తిరగకూడదు. మన దేవుని బిడ్డలను దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి తల్లిదండ్రులు చెప్పుతున్నా కూడా ఈరోజు చాలామంది యవనస్తులు పట్టించుకోవట్లేదు. ఏంటమ్మా అంత మాటలు దేవుడు దేవుడు అంటావు, ఏంటమ్మా అంత మాటలు బైబిల్ అంటావు, ప్రార్థన అంటావు, వాక్యం అంటావు, దేవుడు అంటావు. ఈరోజు కాబట్టి ఎప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు మేము తిరుగుతాం, ఎప్పుడు చూస్తాం, చెందుతాం, మీరైతే అన్నీ అయిపోయి మేము చూడొద్దా, మేము చెందొద్దా, చెయ్యొద్దా అని తల్లిదండ్రులు చెప్పే మాటను కూడా పక్కన పెట్టేసి పాపపు జీవితాన్ని జీవించడానికి వెళ్ళిపోతూ తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే చెప్పిన మాట వినకపోవడం. ఈ రోజులో మంచి చెప్తే చాలామంది వినరండి. మంచి గొమ్మునెక్కదు, చెడ్డ మాటలు ఎక్కువగా చాలామంది గొమ్మునెక్కేస్తూ ఉంటాయి. బైబిల్ చదవమంటే ఇంట్రెస్ట్ అస్సలు రాదు. సినిమా చూడమ్మా అంటే చిటిక్కుని పెట్టుకుని చూసేస్తారు. ప్రార్థనకి వెళ్దాం రండమ్మా అంటే ఏంటమ్మా అంత మాటలు ప్రార్థన అంటావు, పొద్దున ప్రార్థన అంటావు, సాయంత్రం ప్రార్థన అంటావు, 40 రోజుల ప్రార్థనలు అంటావు, ఉపవాస ప్రార్థనలు అంటావు, శుక్రవారం ప్రార్థన, అంత మాటలు ప్రార్థనేనా? కాసేపు సినిమాకు షికార్లకు వెళ్ళొచ్చు కదా, అలా వెళ్ళొచ్చు కదా,
సెలవులు వస్తే కూడా ప్రార్థనకేనా, సెలవుల్లో కూడా మమ్మల్ని ఎంజాయ్ చేయనివరా అని చాలామంది తల్లిదండ్రుల మాటను కొట్టేసేవారు ఉన్నారు. మరి ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి జీవితాలను పవిత్రంగా కాపాడుకుంటున్నారు? యవనస్తులైన వారు, వివాహమైన వారు, ఎవరైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఎంతమంది జీవితాలు పవిత్రంగా ఉన్నాయి, ఎంతమంది జీవితాలు యథార్థంగా ఉన్నాయి? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఇదిగో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలన్నా, వద్దలింప చేయాలన్నా, దేవుడు ప్రత్యేకంగా నీ మీద శ్రద్ధ నిలపాలన్నా నువ్వేం చేయాలంటే తెలుసా? పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలాగే యథార్థవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? వద్దలింపజేస్తాడు. మరి నీ కుటుంబం వద్దలాలనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని వద్దలింపజేయాలనుకుంటున్నావా? నా కుటుంబం వద్దలాలి, ఎప్పుడు ఈ దీనస్థితిలోనైనా మేము ఉండాలి, ఎప్పుడు మాకు ఈ దరిద్రం పోద్ది, ఎప్పుడు ఈ దీనస్థితి పోద్ది, మాకంటూ ఒక స్థితి, మంచి స్థితి రాదా, మంచి రోజులు రావా అని నువ్వు అనుకుంటే, ఇదిగో ఈ దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. అంటే నువ్వు ఇంకా దేవుని పట్ల పవిత్రంగా జీవించట్లేదు, పరిశుద్ధమైన జీవితం నీలో లేదు, యథార్థవంతమైన జీవితం నీలో లేదు. ఇవన్నీ ఎప్పుడైతే నీ పట్ల నువ్వు దేవుని పట్ల కలిగి ఉంటావో, దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే వద్దలింపజేస్తాడు. రెండో నిర్ణయం ఏం తీసుకున్నా తెలుసా? దానియేలు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణగా ఉండడానికి నిర్ణయించుకున్నాడంట. అంటే అతని యొక్క ఆత్మీయ జీవితం, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో అతను ఏం కలిగి ఉండాలనుకున్నాడంట? క్రమశిక్షణ. అంటే క్రమంగా నేను ఉండాలి, దేవుని సన్నిధిలో నేను క్రమంగా ఉండాలి, దేవుని పనిలో నేను క్రమంగా ఉండాలి. క్రమం కానిదేంటి? అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి పోండని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనలో క్రమం లేకపోతే అదేంటి? అక్రమమే. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో మనకంటే ఏముండాలో తెలుసా? క్రమశిక్షణ ఉండాలి, క్రమం ఉండాలి. దానియేలు ఆ రీతిగానే ప్రవర్తించాడంట. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుదాం. 6వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు కంటండి ఎంత పనున్నా సరే తను ఒక అధికారిగా నియమించబడుతుంది. అయితే ఒక అధికారి కంటే చాలా పని ఉంటుంది. ఎంత పనున్నా సరే అంట దానియేలు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా అంట దినముకు ఎన్నిసార్లు అంటండి? దినముకు 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చాడంటండి. దినముకి ఎన్నిసార్లు? 3 సార్లు. అంటే తన ఆత్మీయ జీవితంలో ప్రార్థనా క్రమాన్ని కోల్పోలేదు, ప్రార్థనా క్రమాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత పనున్నా సరే తను ప్రతిరోజు నేను దేవుని సన్నిధిలో 3 సార్లు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తన క్రమాన్ని ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. మరి ఈరోజు మనకంటూ ఉందా క్రమం? మనం ఎన్నిసార్లు చేస్తున్నాం రోజుకి ప్రార్థన? మనం ఎన్నిసార్లు చదువుతున్నాం వాక్యం? వారం దేవుని సన్నిధికి వెళ్తున్నామా? నియామక కూటాలకి వెళ్తున్నామా? ఉపవాస కూటాలకి వెళ్తున్నామా? మీటింగ్స్ పెడితే మీటింగ్కి వెళ్తున్నామా? మనకంటూ ఆత్మీయ జీవితంలో క్రమం ఉందా? ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో క్రమం కూడా లేకపోతే నీ కుటుంబాన్ని దేవుడు వద్దలింప చేయలేడు. మన జీవితంలో ఏముండాలంట? క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఒక క్రమం అంటూ ఉండాలి. ఒక్క ఆదివారం కూడా నేను దేవుని మందిరం మానలేదండి అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ బలహీనత వచ్చి హాస్పిటల్లో ఉంటుంది, పక్కన పెట్టండి. అలా కాదు, కొంతమంది ఆరోగ్యం ఉన్నా, వెళ్ళే అవకాశం ఉన్నా బద్దగించి మానేసి ఇంటికాడ కూర్చునే వాళ్ళు ఉన్నారు. వెళ్దాంలే, ప్రతి వారము వెళ్ళిపోవాలా, మొదటి వారం వెళ్దాము, చివరి వారం వెళ్దాం, సరిపోద్ది అనుకుని ఇంటికాడ కూర్చునే వాళ్ళు ఉన్నారు. అని అటువంటి వారి గురించి మాట్లాడుతుంది తప్ప బలహీనతగా ఉండి కనీసం లేవలేని స్థితిలో ఉన్న వారి గురించి అయితే నేను మాట్లాడతలేదు. నువ్వు లేచి నీ పనులు చేసుకోగలుగుతున్నావంటే దేవుని మందిరానికి కూడా రాగలవు. కానీ ఏదో ఒక సాకు, ఏదో ఒక వివరణ చెప్పేస్తే, అమ్మ రాలేదంటే పని అవ్వలేదండి, ఇలా చుట్టాలు వచ్చారండి, వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక సంజాయిషి మనము చెప్పేస్తాం. కానీ మన ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ లేకపోతే దేవుడు నీ కుటుంబాన్ని దీవించడు, దేవుడు నీ కుటుంబాన్ని వద్దలింప చేయడు. దానియేలు అదే క్రమాన్ని అనుసరించాడు. ఏమని తెలుసా? నేను ఎంత పనున్నా సరే, ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సరే నేనేం చేయకూడదు?
ముమ్మారు ప్రార్థన నేను నా క్రమం అది. ప్రతి దినము నేను ముమ్మారు దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆయన స్తుతించాలి. ఇది నా క్రమం, నా క్రమాన్ని నేను విడిచిపెట్టకూడదు అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే అలా ప్రార్థన కన్నా విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. మరి ఈరోజు మనకుందా? ఈరోజు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వేకుజామున ప్రార్థనలు ఇస్తున్నావా? దినముకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా వాక్యాన్ని? చాలామంది ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చినప్పుడు తెస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దులుపుకుని తెస్తారు. అంతేగాని ఇక మధ్యలో ఇంటికాడ బైబిల్ తెరవరు. వాక్యం మనం చదవాలి, వాక్యము చదవాలి. ఈరోజు మరి ఎంతమంది చదువుతున్నారు? వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు. వేరే వేరే పుస్తకాలు చదవమంటే చదువుతారు. ఎక్కువ సమయం టీవీతో గడపమంటే గడుపుతారు. ఎక్కువ సమయం సెల్ ఫోన్తో గడపమంటే గడుపుతారు. ఎక్కువ సమయం ముసలం ముచ్చట్లో గడపమంటే గడుపుతారు. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నడుము లాగేస్తుంది, కళ్ళు లాగేస్తాయి, నిద్ర వచ్చేస్తుంది కదండి మనకి. అంతంత సమయము వ్యర్థమైన వాటి మీద మనసు నిలపడానికి, వాటికి వెచ్చించడానికి ఉంటుంది. కానీ మన జీవితాలకి, మన బ్రతుకుకి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే బైబిల్ వాక్యము చదవడానికి మనకు ఆసక్తి ఉండటం లేదు, మనకు శ్రద్ధ ఉండటం లేదు. ప్రతి దినము వాక్యం చదవాలి, ప్రతి దినము మనం ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి. ఒక ఆయన గురించి మీకు చెప్తాను. అమెరికాలో 1993 ఆ ప్రాంతంలో ఒక ఆయన అంటండి, అక్కడ ఇప్పుడు మనకి గౌరీపట్నంలో పంగిల్లో క్వారీలు ఉన్నాయి కదా, అక్కడ రాళ్ళు గట్ట కొడతారు కదా, అటువంటిది అమెరికాలో కూడా ఉంటే అక్కడ ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడంట. పనిచేస్తూ ఉంటే ఆ క్వారీలు కాడ ఏం చేస్తారు, పెద్ద పెద్ద కొండలు బద్దలు కొట్టడానికి బాంబులు అవి పెడతారు కదండి, అవి పేలుతాయి కదా, పేలి ముక్కలు కింద పడతాయి కదా. అలాగా అక్కడ ఒక రోజు ఆ క్వారీలో పనిచేస్తున్న అతను అక్కడ కూడా బాంబు పెట్టారంట. వీళ్ళు ఎక్కడ లోపల పనిచేస్తూ ఉంటే ఆ విపరీతంగా అది పేలిపోయి ఏం చేసిందంటే ఆ బాంబు యొక్క స్పాట్ను తగిలి అతనికి కళ్ళును చేతులు పోయినాయి అంటండి. కళ్ళు చేతులు పోయినాయి అంట. గబగబా అతను ఏం చేశారంటే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. కళ్ళు కనపడవతలేదు, చేతులు లేవు. అలాగే పాపం హాస్పిటల్లో ఉంచిన తర్వాత ఆ గాయాలనే తగ్గిపోయాక ఒక అనాథాశ్రమంలో ఆయన్ని జాయిన్ చేసేసారంట. ఒక అనాథాశ్రమంలో ఆయన జాయిన్ చేసేసిన తర్వాత అక్కడ ఒక సహోదరి ప్రతి వారం వెళ్ళి, లేకపోతే ప్రతిరోజు తను కుదిరినప్పుడల్లా వెళ్ళంట దేవుని మాటలు చెబుతూ, అక్కడ చాలామంది కొలలేని వారు వాళ్ళు ఉంటే వాళ్ళకి బైబిల్ చదివి వినిపించేదంట. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత ఎంతకో సంథింగ్ ఆవిడ వెళ్ళడం మానేసింది. అయితే ఎప్పుడైతే ఆవిడ వెళ్ళి దేవుని మాటలు చెప్పి దేవుని వాక్యం వినిపించి అన్నీ చేసినప్పటికీ ఆ కళ్ళు చేతులు పోయిన అతను, అయ్యో ఇంకా బైబిల్ మాటలు చదవడానికి ఎవరో రావట్లేదే, ఎవరో చెప్పడానికి రావట్లేదు, ఎలాగ నేను నాకు ఏమో బైబిల్ చదవాలని ఉంది, ఏం చేయాలి, దేవుడిని నేను తెలుసుకోవాలి, దేవుని పట్ల నేను ఇంకా విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి అని అతను ఎంతో ఆతృత పడిపోతూ ఉండేవాడంట. అండ్ ఎవరైనా బైబిల్లో ఎన్నిసార్లైనా చదివి వినిపించలేరు కదండి, వాళ్ళకేయో పనులు ఉంటాయి. కాబట్టి ఆయన అనుకున్నాడంటే ఎలాగైనా నేను బైబిల్ చదివి తెలుసుకోవాలి, దేవుని గురించి నేను తెలుసుకోవాలి అని అతను ఏం చేశాడంటే, కళ్ళు లేని వారికి బ్రెయిలీ లిపి ఉంటుంది కదా, అంటే చేతి వేళ్ళతో ఇలా తడుముకుంటూ ఉండే బ్రెయిలీ లిపి ఉందని తెలుసుకున్నాడు. సరే అక్కడ నేర్చుకుందామని వెళ్ళేటప్పటికి ఆయనకి ఏం లేవు, చేతులు కూడా లేవు. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు చేతులతో తడుముకుని చదువుతారు, కనీసం ఆయనకి కళ్ళు లేవు, చేతులు లేవు. మరి ఎలాగని ఎంతో బాధపడిపోతూ ఉండేవాడు అంటండి. నేను ఎలాగైనా బైబిల్ చదవాలని ఎంతో ఆరాట పడిపోతూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. నాలికతో, దీంతోనండి నాలికతోనంట బైబిల్ని అంటండి 4 సార్లు చదివాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కళ్ళుండి, చేతులుండి, కాళ్ళుండి, అన్ని అవయవాలు సరిగ్గా ఉండి బైబిల్ చేతితో పట్టుకొని చూసి చదవడానికి మనం ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం. కానీ ఆ కళ్ళు చేతులు లేని అతన్ని బైబిల్ ఎలాగైనా చదవాలని నాలుగుతోనంటండి చదవడం నేర్చుకుని బైబిల్ని అంట 4 సార్లు చదివాడంట. ఎన్నిసార్లు అండి? 4 సార్లు. మరి నీకు కళ్ళు ఉన్నాయి కదా, చేతులు ఉన్నాయి కదా, నువ్వు ఎన్నిసార్లు చదివావు? నేను దేవుని నమ్మి దేవుని విశ్వసించానండి, దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నానని అన్న. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తే కనీసం బైబిల్ని ఎన్నిసార్లు పూర్తి చేసావు, నువ్వు ఎన్నిసార్లు చదివావు? ఈరోజు అవయవాలు ఉన్న వాళ్ళకి అవయవాల విలువ తెలియట్లేదు, లేని వాళ్ళని అడగండి చెప్తారు. లేని అతను ఆ బైబిల్ చదవాలని ఎంత ఆశతో
ఆ నాలికతో చదివాడంట. నాలికతో చదివినప్పుడు నాలికకి చాలా మెత్తగా స్తుతి మెత్తగా ఉంటుంది కదండి నాలిక. అవేం బ్రెయిలీ లిపి అనేవి కొంచెం బొడుపులుగా ఉంటాయి. ఆ నాలికతో చదివినప్పుడంటండి ఆయనకంట నాలికన ఇలా రాసుకున్నప్పుడు ఆ నాలిక రాపిడి వచ్చేసంట నాలిక నుంచి రక్తం కూడా కారిపోయిందంట. నాలిక ఎంతో గాయమైపోయిందంట, రక్తం కారిపోయిందంట. ఇంకా అందుకే 4 సార్లు కానీ పాప మా గాయం అయిపోయిన నాలుగుతో చదవలేక 4 సార్లతో చదివాడంటండి ఆయన. మనకి కళ్ళు కనిపించినా చేతులున్నా కాళ్ళున్నా దేవుని కోసం దేవుని పని చేయడానికి మన మనసులు రావు. దేవుని వాక్యం చదవడానికి మనకి టైం ఉండదు. దేవుని ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. మిగతా అన్ని పనులకి మనకు టైం ఉంటుంది కదండి. దేవుని విషయంకి వచ్చినప్పటికి మనం ఏం చేస్తామంటే క్రమశిక్షణను కోల్పోతాం. ఒక్క ఆదివారం కూడా మానకుండా నేను ప్రార్థనకి వెళ్ళానండి, ఒక్క నియమక కూటానికి కూడా నేను మానలేదండి, ఒక్క స్వస్థత ప్రార్థనకు నేను మానలేదండి, ఒక్క మీటింగ్స్కి నేను మానలేదండి, ప్రార్థన అంటూ వెళ్ళిపోతానండి, ప్రార్థన చేయడం మానలేదండి అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? లేరు. దేవుడు అంటే అంత నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే అంత నిర్లక్ష్యం. కానీ ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే జీవిస్తున్నామంటే దేవుడి కృప వల్లే. ఆయన లేకపోతే మనం లేము. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి నుంచి అయినా ఒకవేళ ప్రార్థన జీవితం లేదేమో మీలో, ప్రార్థన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండండి. వాక్యం చదవడంలో క్రమశిక్షణ కలిగి ఉండండి. దేవుని సన్నిధికి వెళ్ళడంలో క్రమశిక్షణ కలిగి ఉండండి. అలాగే 3వదిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. దానియేలు దేవుణ్ణి ఏం చేశాడంటే అధికంగా ప్రేమించాడు. తన ప్రాణానికన్నా ఎక్కువగా దేవుడినే ప్రేమించాడండి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, దేవుడు రోజుకి ఎన్నిసార్లు అంటే 3 సార్లు ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ వచ్చేవాడంటే దానియేలు. అయితే అంతకుముందు పైన కొంతమంది ప్రధానులు అధికారులు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తప్ప ఇంకా ఏ దేవుణ్ణి దగ్గర విచారణ చేయకూడదు, చేస్తే వారిని సింహాల గుహలోని వేసేయాలని ఒక శాసనాన్ని పుట్టించారు కొంతమంది దానియేలు మీద కోపంతో ద్వేషంతో. అయితే ఆ శాసనాన్ని తెలిసి కూడా దానియేలు నా ప్రాణం పోతుందని తెలిసి కూడా నా దేవుడి కంటే నా ప్రాణం ఎక్కువ కాదు, దేవుడే నాకు దేవుడు అన్నిటిలో అని దేవుడి పట్ల అధికమైన ప్రేమను కలిగి ఏమేమైపోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదని నా క్రమాన్ని నేను కోల్పోకూడదు, దేవుణ్ణి నేను అధికంగా ప్రేమించాను, ఈరోజు ఈ స్థితి ఉందంటే నాకు నా దేవుడు ఇచ్చిందే, కాబట్టి దేవుడి పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుణ్ణి నేను అధికంగా ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను నేను క్రియల్లో చూపించాలి అని నా క్రమాన్ని నేను కోల్పోకూడదని ఆ శాసనాన్ని పుట్టించినప్పటికీ ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రార్థన మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు. ఆఖరికి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అదిగో దానియేలు ప్రార్థన చేసేస్తున్నాడు, మీరు శాసనాన్ని పెట్టినా ఆ శాసనాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేస్తారు, వేసేయండి సింహాల బోనులో అని చెప్పగానే వీళ్ళు తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేశారు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సింహాల నోళ్లను మూయించాడు. అంటే దేవుడి మీద ఉన్న తన ప్రేమను ఎలా చూపించాడండి? క్రియల్లో చూపించాడు. మరి ఈరోజు అమ్మో దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు తప్ప నాకెవరూ లేరు, దేవుడే నాకు అన్ని, దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా ఆధారం, దేవుడే నా దుర్గము అని నువ్వు పాటలు పాడుతూ దేవుడి అందరికీ చెబుతున్నావే. మాటల్లో ఎన్నైనా చెప్పచ్చు, చేతల్లో చూపించు దేవుడి పట్ల నీకున్న ప్రేమను. దానియేలు చూపించాడు. దేవుడే నాకు అన్నీ అనుకున్నాడు, నా ప్రాణం పోయినా పర్లేదు, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలని దానియేలు నిలబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు దానియేలుని ఏం చేశాడు? కాపాడాడు. సింహాల నోళ్లను మూయించి సజీవంగా బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మరి నీకుందా దేవుడి పట్ల ప్రేమ? దేవుని నువ్వు అధికంగా ప్రేమించగలుగుతున్నావా? దేవునికి మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నావా? లేదు. మనకంటూ మొదటి స్థానం ఎవరు ఉంటారో తెలుసా? మనకి బంధువులో, స్నేహితులో, లేదా డబ్బో, బంగారమో, ఆస్తిపాస్తి ఇవన్నిటికి మనం మొదటి స్థానం ఇస్తాం, బంధువులకి మొదటి స్థానం ఇస్తాం. దేవుడికి మట్టికి ఎక్కడ ఇస్తాం తెలుసా? లాస్ట్ 10వ స్థానాన్ని మనం ఇస్తాం. ఎప్పుడైతే దేవునికి నువ్వు మొదటి స్థానం ఇస్తావో, దేవుడిని నువ్వు అధికంగా ప్రేమించగలుగుతావో, దేవుడు నీ పట్ల గొప్ప కృప చూపించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దానియేలు తీసుకుని ఈ నిర్ణయాలు నువ్వు కూడా తీసుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా వద్దలింపజేస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయనా. అవును ప్రభా, దానియేలు ఏ నిర్ణయాలు అయితే నీ పట్ల తీసుకుని ఉన్నాడో అవే నిర్ణయాలు కూడా మేము కలిగి ఉండే కృప చూపించండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా, వారి జీవితాలు ఈ వాక్యాలు ఫలింపు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృప, ధన్యత, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ కృప చూపించి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.